హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచు. కాబట్టి అన్యజనులారా యెహోవాను స్తుతించు, సర్వజనులంతా ఆయనను కొనియాడు, యెహోవాను స్తుతించు. దేవుడి లేఖన భాగమును దీవించి ఆస్వాదించుగా. గమనిన మా తండ్రి, మహిమా ప్రభావములు కలిగిన మా దేవ, సర్వాధికారివి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయి ఉన్నందుకై మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో సర్వజ్ఞుడు అయిన నిన్ను మహిమపరచుటకు, ఆరాధించుటకు మరొక ప్రభు దినాన్ని, నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకై కృతజ్ఞతలు. నీ లేఖనముల కొరకై స్తుతులు. నీ యొక్క వాక్కు మాకు ఇచ్చి ఆరాధించు ఆత్మ మా అందరికీ దయచేయి. ఆరాధించుటకు మాకు తగిన మీ కృపను అనుగ్రహించి యేసుక్రీస్తు వారి దివ్య నామములో నన్ను నీ శిలువ చాటు తెచ్చుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క సత్యాలను వివరించేటువంటిది. దైవమును గుర్చిన సంగతులు మనకు అర్థం కావాలి అంటే దైవ గ్రంథం బైబిల్ దగ్గరికి రావాలి. లేకపోతే దైవమును గుర్చిన సంగతులు మనకు అర్థం కావు. మానవ లోకములో జీవిస్తున్న మనుషులమైన మనకు దైవమును గుర్చిన సంగతి అర్థం కావాలి. ఎందుకంటే మనం మానవ మాత్రులు, మనం దేవుని మీద ఆధారపడి బ్రతికే వారమే కానీ మన పైన మనం ఆధారపడి బ్రతికే వారం కాదు. అనగా దేవుని యొక్క ఉనికిని బట్టి మనము ఉనికి కలిగి ఉంటాం, అంతేగాని మనకు స్వయం ఉనికి మాత్రము లేదు. స్వయంభవుడు, స్వయం ఉనికి కలిగిన వాడు ఆ దేవుడు ఒక్కడే. ఆ దేవుని యొక్క మహాత్మ్యం కలిగిన నామాన్ని సంపూర్ణముగా మనం ఎరుగుటకును, గ్రహించుటకును ఆయన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దగ్గరికి మనం రావాలి. దైవ గ్రంథం దేవుని గురించిన సంగతులు మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 117వ కీర్తనలో భక్తుడు లేక దైవజనుడు దేవుని యొక్క కృపను ధ్యానం చేస్తున్నాడు. 117వ కీర్తన మొదటి వచనం చదువుతుంటే, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అంటున్నాడు. అంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ హైయెస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాల్లో అది చాలా హెచ్చుగా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని వాక్యమైన బిడ్డలారా, నిజమే మానవ భక్తులైనటువంటి మన జీవితంలో దేవుని కృపే మనల్ని బ్రతికించుచున్నది. దేవుని కృపే మన పడకల మీద లేవనెత్తుతున్నది. దేవుని కృపే మనల్ని అనుదిన జీవితంలో జీవింప చేయించున్నది. ఈ కృప యొక్క విలువ మానవ లోకంలో మనుషులు గ్రహించవలసిన వాడు. అందుకే దైవజనుడు గ్రహించేమంటున్నా అంటే, దేవుని యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అంటున్నాడు. దేవుని యొక్క కృప ఎంత పొడవు, ఎంత ఎత్తు, ఎంత లోతు అనేది మనకు ఎలా తెలుస్తుంది? అది దేవుని వాక్యం ద్వారానే తెలుస్తుంది. దైవ గ్రంథంలో భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో మానవుని ఎడల దేవుని కృప అంత హెచ్చుగా ఉన్నదని కీర్తన 103:10 చదువుతున్నాను. స్పష్టముగా అక్కడ రాయబడింది, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మానవుని ఎడల దేవుని కృప అంత హెచ్చుగా ఉన్నది.
అనగా దేవుని కృప ఎంతగా ఎత్తైనది అనేది తెలియాలంటే దైవ గ్రంథం బైబిల్ దగ్గరికి రావాల్సిందే, లేకపోతే అది నీకు అర్థం కాదు. వాక్యంలో మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క కృప భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా ఉందట. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నది ఎవరు చెప్పగలరు? ఈ ప్రపంచంలో ఉన్న ఏ మానవుడైనా చెప్పగలడా? చెప్పలేడు. కాబట్టి మనం గ్రహించాలి. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్న విజ్ఞానవేత్తలు, సాంకేతిక నిపుణులు ఏ వ్యక్తికి కూడా దేవుని యొక్క కృప ఎంత ఎత్తుగా ఉన్నదో చెప్పలేడు. ముఖ్యంగా భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో చెప్పలేడు. ఇక కృప తనకేం అర్థమవుతుంది? కాబట్టి భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉంది ఇప్పటి వరకు ఏ సైంటిస్టు చెప్పలేకపోయాడు. నేను చాలా పెద్ద పెద్ద చదవల్లో మనం చెప్పుకుంటున్నారే కానీ ఈ విషయాన్ని అంచనా వేయలేని అజ్ఞానులుగా మానవ లోకం నిండిపోయింది. మరొక చోట దైవజనుడు ఏమన్నా అంటే నీ కృప ఆకాశము కంటే ఎత్తైనదన్నా. అది 108వ కీర్తన, అలాగే 58వ కీర్తనలో కూడా మనం చూస్తాం. 108వ కీర్తన, 58వ కీర్తన మనం చదువుతుంటే 3-4 వచనాల్లో మనకు కనబడుతుంది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అంటే nobody can estimate the length between the earth and the sky. అనగా భూమికి ఆకాశానికి మధ్య ఉన్న పొడవు ఎంతో చెప్పలేరు, ఎంతో చెప్పలేరు. ఇకపోతే ఆకాశము కంటే ఎత్తైన కృప ఎలా చెప్పగలరు? అయితే దైవజనులు చెప్తున్నాడు, ఆయన కృప మన ఎడల ఎలా ఉంది? హెచ్చుగా ఉంది. ఎంత హెచ్చుగా ఉన్నదంటే భూమి కంటే ఆకాశం ఎంత హెచ్చుగా ఉందా అంత హెచ్చుగా ఉంది. ఇంకా మాట్లాడాలంటే ఆకాశము కంటే ఎత్తైనది. ఇలాంటి కృపతో ఆయన మానవుని ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డ, మానవుని దేవుడు ప్రేమించవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకనగా మానవుడు స్వయం ఉనికి కలిగిన వాడు కాదు, దేవుని మీద ఆధారపడి బతకాల్సిన వాడే. అనుక్షణము అనునిత్యము ఆ దేవునిపై ఆధారపడవలసిన వాడే కానీ తనకి మాత్రము స్వంత ఉనికి లేదు. అందుకే దైవజనుడు అన్నాడు, మనము ఆయన మూలముగా బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అన్నాడు. అనగా ఆ దేవుని వల్ల బ్రతుకుతున్నాడు మానవుడు, ఆ దేవుని వల్ల చలిస్తున్నాడు మానవుడు, ఆ దేవుని వల్ల ఉనికి కలిగి ఉన్నాడు మానవుడు. ఇలాంటి అద్వితీయ దేవుణ్ణి మానవుడు ఆరాధించవలసిన వాడు ఉన్నాడు. ఎందుకంటే నా చలనానికి, నా ఉనికికి, నా బ్రతుకుకు మూలం ఆయనే కాబట్టి ఆయనను ఆరాధించబద్దుడైనాడు. అయితే మానవుడు ఆ సృష్టికర్త అయిన దేవునికి బదులుగా సృష్టాన్ని ఆరాధిస్తూ అజ్ఞానిగా, అవివేకిగా, ఇప్పటికీ అంధుడిగానే జీవిస్తూ అనాలోచనతో మానవ కల్పిత పద్ధతులను అనుసరించి మనుష్యత్వానికి, పితృపారంపర్యమైన ఆచారములకు, నిరర్ధకమైపోతున్న మానవ తత్వజ్ఞానానికి లోబడి మనుషుడు అజ్ఞానిగా బ్రతుకుతున్నాడు. సర్వజ్ఞుడైన దేవుణ్ణి ఆరాధించుకు బదులు, సర్వంతర్యామి అయిన దేవుణ్ణి ఆరాధించుకు బదులు, సర్వశక్తి గల దేవుణ్ణి ఆరాధించుకు బదులు, సర్వాధికారం కలిగిన దేవుణ్ణి ఆరాధించుకు బదులు మనుషుడు సృష్టాన్ని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దైవజనుడు మాట్లాడుతున్నాడు, 17వ కీర్తనలో అంటున్నాడు, 2వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి సమస్తాన్యజనులారా ఆయనను స్తుతించండి, మీరు ఆయన్ని ఆరాధించాలి, మీరు ఆయన నామాన్ని ఆరాధించాలి. సృష్టాన్ని కాదు ఆరాధించవలసింది, సృష్టికర్తను ఆరాధించాలని భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, ఈ రోజున దేవుని సాన్నిధ్యానికి చేరువచ్చిన మన జీవితాల్లో మన నిర్మాణకుడైన ప్రభువుని మనం ఆరాధించబద్దులమే. ఆయన యొక్క జ్ఞానాన్ని మనం వివరించుటకు మన తెలివితేటలు సరిపోవు, మన జ్ఞానము, మన తెలివి, మనకున్న బలము సరిపోదు. అలాంటి జ్ఞానము కలిగినటువంటి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే ఏమంటున్నాడు, చదవండి, 2వ వచనం 2వ భాగంలో మనం చూస్తున్నాం. సర్వజనులారా ఆయనను కొనియాడండి,
సర్వజనులారా ఆయనను కొనియాడండి, ఆయనను స్తోత్రించండి. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ ప్రభువుని నువ్వు ఆరాధించబద్దులు అయినా. యు ఆర్ టు వర్షిప్ ద లార్డ్. యు ఆర్ టు వర్షిప్ ద లార్డ్. నీవు తప్పకుండా ఆయన ఆరాధించబద్దులు అయినా. ఎందుకంటే ఆయన అసమానత్వము అలాంటిది. అలాంటి అసమానుడైనటువంటి దేవుడు, అలాంటి భూమి కంటే ఆకాశం కంటే ఎత్తైన, లేక ఆకాశము కంటే ఎత్తైన కృప కలిగినటువంటి దేవుడు, మానవుని ప్రేమ కలిగినటువంటి వాడు, మానవ నాశనాన్ని కోరనటువంటి వాడు, మానవ నాశనాన్ని కోరక తన స్వరక్తం ఇచ్చి మానవుణ్ణి సంపాదించుకోవడానికి ఆయనే భూమి మీదకి ఏం చేశాడు, వచ్చాడు. ఎంత గొప్ప సంగతి! అనగా పాపి అయిన మానవుడు, చెడిపోయిన మానవుడు, నీచుడైన మానవుడు, అక్రమస్తుడైన మానవుడు సృష్టాన్ని ఆరాధిస్తూ మానవ కల్పిత పద్ధతులను వెంటాడుతూ అజ్ఞానిగా బ్రతుకుతున్న మానవుడిని సమకూర్చుకొని ఆరాధికుడిగా మార్చడానికి ఆయన తన స్వరక్తాన్ని ఇవ్వడానికి మానవుడిగా మారాడు. దైవగ్రంథంలో మనం చూస్తున్నదే, ఆయన మానవుడిగా మారటానికి కారణం ఏంటంటే ఆయన స్వరక్తం ఇవ్వకుండా మానవుడు దేవుణ్ణి ఆరాధించి ఆరాధికుడిగా మారలేడు. అందుకే ఆయన మానవుడిగా మారాడు. ఆయన దేవుడిగా ఈ లోకంలోకి వచ్చేస్తే ఆయన రక్తం చిందించలేడు. ఎందుకంటే దేవుడు అమరుడు, ఆయన మరణము లేనటువంటి వాడు, ఆయన మరణము లేదానికి, ఆయన అమరుడు. అందుకే ఆయన ఆ దైవత్వాన్ని మానవత్వముగా మార్చుకొని దైవ మానవుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగున ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సర్వలోకములో ఉన్న మానవ పాప పరిహారార్థమై లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆ శిలువకెక్కి రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించిన రక్తమే మానవుణ్ణి మరలా దేవుని యొద్దకు సమకూరుస్తుంది. అందుకే దేవుని వాక్యములో అపోస్తలుడైన దైవజనుడైన పౌలు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఇలాగున దేవునికి దూరం అయిపోయి దేవుణ్ణి ఆరాధించకుండా సృష్టాన్ని ఆరాధించే మానవుణ్ణి ఆ దేవుడే తన స్వరక్తముతో సమకూర్చుకున్నాడని 2:13 ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుతున్నాం. ఏమని రాయబడింది? దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైన. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఈనాడు మానవుడు దేవుణ్ణి ఆరాధించడానికి, సృష్టాన్ని ఆరాధించకుండా దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో చిందించిన రక్తమే. అందుకే మానవుడు, దేవునికి దూరం అయిపోయిన మానవుడు, సృష్టాన్ని ఆరాధిస్తూ మానవ కల్పిత పద్ధతులను అనుసరిస్తున్న మానవుడు మరలా దేవుణ్ణి ఆరాధించడం ఆ 2వ అధ్యాయం 13వ వచనం అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చదవండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైన. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి మానవుని కొనుక్కొనుట ద్వారా మానవుడు సమీపస్తులయ్యాడు. ఇదే దేవుని కృప. అనగా ఆ ఆకాశమందు ఆశీనుడైన దేవుడు ఈ పాపము ఇష్టమైన లోకములో ఉన్న మానవుని కొరకై ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆ వారి కొరకై రక్తము చిందించినటువంటి వాడు. అందుకే ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది. సర్వభూజనులారా ఆయన నామం ఏం చేయాలని? సన్నుతించండి, కొనియాడండి అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో, మానవ బ్రతుకులో మానవుని సమకూర్చుకున్న కొరకై దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఎంతో గొప్పది. మానవ ప్రయత్నం ఇందులో ఏమీ లేదు. ఇందులో మానవ ప్రయత్నం ఏమీ లేదు. మానవుడు అనుకోవచ్చు, నేను భక్తి గలవాడిని, దేవుని యందు ఎంతో ఆసక్తి కలిగిన వాడిని, ఆయన కొరకై మోకాళ్ళ మీద రోడ్డు మీద నడుస్తున్నవాడిని, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతున్నవాడిని, అందువల్లే దేవుడు నన్ను కనికరించాడని నువ్వు అనుకోవచ్చునో.
ఇది నీ క్రియల వలన కలిగినది కాదు. ఇది నీ క్రియల వలన కలిగినది కాదు, నీ భక్తి వల్ల కలిగినది కాదు, నీ పితృ పారంపర్యమైన ఆచారం వల్ల కలిగినది కాదు. అందుకని పితృపారంపర్యమైన ఆచారం వల్ల కలగలేదని పేతురు మాట్లాడుతూ 1:18 అన్నాడు. ఏమన్నాడంటే, పేతురు రాసిన 1:18 ఏమన్నాడు? మీరు అమూల్యమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరు ఎదురా. దేవుని వాక్యంలో 1:18 మనం చూస్తున్నాం. కాబట్టి ఏదో పితృపారంపర్యంగా వచ్చిన సంగతులను బట్టి నువ్వు ప్రభు దగ్గరికి రాలేదు. భక్తిని బట్టి రాలా. నేర్చుకున్న భక్తిని బట్టి, నేర్చుకున్న ప్రార్థనలు బట్టి, నేర్చుకున్న కానుకలను బట్టి, నేర్చుకున్నటువంటి ఆ రకమైన పద్ధతులను బట్టి, ఆయా పాస్టర్లు పద్ధతులు మరియు వ్యక్తులు నేర్పిన దాన్ని బట్టి రాలా. కేవలం అమూల్యమైన రక్తము చేత, నిష్కళంకమును నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత. ఆయన అలాగొచ్చారని మీరు ఎదురా. నో యు నాట్, నీకు తెలీదా ఎలాగొచ్చావో. అందుకే దేవుని కృప మన ఎలా ఉందండి? రుచిగా ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆయన పరిశుద్ధమైన సాన్నిధ్యంలో ఇది క్రియల వలన కలిగినదిగా అని ఎఫెసీ 2:9 చెప్పారు. ఎంతో స్పష్టం. ఏమన్నాడంటే దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎఫెసీ 2:9 అనవసరం, ఇది కేవలం దేవుని కృప వల్ల కలిగింది. అందుకనే తీతుకు రాసిన పత్రిక 3:5 అన్నాడు, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మీలో నూతన స్వభావం కలుగజేయడం ద్వారా. కాబట్టి ఇది నీ క్రియల వలన, నీతిని అనుసరించి చేసిన క్రియల. చాలా నేను మంచోని, చాలా భద్రత గలవాడిని, అనేక మందికి దాన ధర్మాలు, మరి అనేక మందికి బట్టలు, అనేక మందికి అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, ఇంకా నానా రకాలైనటువంటి దానాలు చేస్తూ అనేకులకు ఉపకారం చేయడం బట్టి ఇదంతా జరిగిందని అనుకుంటే అది నీ బుద్ధి అనదు. ఇది కేవలం కృప వల్ల జరిగినది, కేవలం కృప వల్ల జరిగినది. అందుకే దేవుని వాక్యములో మనం చూస్తున్న సత్యం ఏంటంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారని 2:8 స్పష్టపరిచారు. ఎఫెసీ 2:8 మనం చూస్తున్న సత్యం అది. ఏమని రాయబడింది దేవుని వాక్యములో? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. కానీ ఇది నీతిని అనుసరించి చేసిన క్రియల వల్ల కలిగింది. కాబట్టి సర్వభూజనులారా ఆ ప్రభు నామమును స్తోత్రించాలి. సర్వభూజనులు కాదు, ప్రాముఖ్యముగా ఆయన బిడ్డలు ఆయన ఆరాధించాలి. ఎందుకని దేవుని వాక్యములో మనం చూసిన 22 అధ్యాయం మొదలుచు, కీర్తనలు 22 మొదలుచు ఏమి రాయబడి చదవండి. కీర్తనలు 22:1 అది ఆయన సర్వభూజనుల యొక్క స్తోత్రాల కంటే ఇశ్రాయేలీయుల యొక్క స్తోత్రాల మీద ఆయన ఏమైనాండి, సృష్టాన్ని ఆరాధించే వారి యొక్క స్తోత్రాల మీద కంటే ఆయన రక్తము చేత కొనబడి విమోచించబడి రక్షించబడిన వారి స్తోత్రాల మీద ఆయన ఏమైనాండి ఆశీర్వదించారు. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క స్తోత్రముల మీద ఆశీనుడైన వాడా, సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు నీ నామము కొనియాడదగినది. 110 కీర్తన చూడండి. ఏమన్నా ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 110 కీర్తన చదవండి. 2వ అవును, సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు కూడా ఆయన నామం స్తోత్రించాలి. ఎందుకనగా ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. గ్రహిద్దాం, గుర్తిద్దాం, ఆయన ఆరాధిద్దాం. ప్రభుత్వ వాక్యం మన గ్రహింపులో తెచ్చి ఆయన ఆరాధించినట్లు
సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రియమైన మా దేవానికి స్తోత్రాలు. నీ వాక్కు ముద్రించి మహిమ పొందండి, కార్యమును జరిగించండి. మంచి నేల మీద విత్తనాల ఫలితాలు తీసుకుని చేరు వచ్చిన వారందరూ, విన్న వారందరినీ దీవించి వారిని నీ మహిమ కొరకు ఆయత్తపరచండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి. హృదయ